హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. ఈరోజు నేను చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. గ్రేవీతో సహా చాలా టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ. కొత్తగా చేసిన వాళ్ళు కానీ ఇదివరకు చేసిన వాళ్ళు కానీ నేను చేసిన పద్ధతిలో చికెన్ కర్రీ చేసుకొని చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకా లేట్ ఎందుకండి, చూపిస్తాను పదండి. చాలా చాలా టేస్ట్గా ఉండే చికెన్ 1 కేజీ వరకు చికెన్ను తీసుకొని 3 టైమ్స్ వాటర్లో మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. మసాలాలని వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఇలాచీ, లవంగ, సాజీరా, మరాఠీ మొగ్గని వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని కట్ చేసి వేసేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు కాస్త ఎక్కువగానే పడతాయి. పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. గుప్పడు పుదీనాని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. మంచిగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా ఒక జాలి గిన్నెలో వేసేసుకోవాలి. వాటర్ అంతా అడిచిపోతుంది కదా. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. వాటరు ఏమీ లేకుండా చేత్తోని మంచిగా పిండి చికెన్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చికెన్ని ఎన్ని రకాలుగా చేసుకొని తిన్నా దాని టేస్ట్ మించిన మరొక టేస్ట్ లేదండి. చికెన్ అంత టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుందండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము కారం కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలండి. మిగతా ప్రాసెస్లో నేను చెప్తాను ఎందుకు కారం కాస్త ఎక్కువగా వేసామంటే. మరీ ఊదేటట్టు కాదండి, ఊదడం అవసరమే ఉండదు. కారము ఉప్పు కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 1 కప్పు వరకు కాజును తీసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని కాజును అందులో వేసేసుకొని కొంచెం వాటర్ని వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అందుకే కాస్త కారాన్ని వేసేసుకోవాలి అని నేను చెప్పాను. కాజు తీయగా ఉంటుంది కదండి, చికెన్లో వేసేస్తే గ్రేవీ కూడా తీయగా అయిపోతుంది. అలా అని చెప్పి నేను కారం కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి అని చెప్పాను. మూత తీసుకొని చికెన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని ఇప్పుడు మళ్ళీ మనము పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చికెన్లో కాజు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. గ్రేవీ కూడా చాలా చాలా బాగుంటుంది. మనము రోటీతో కానీ పూరీతో కానీ బగార్ రైస్తో కానీ తినొచ్చండి. ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. తందూర్ రోటీతో కూడా తినొచ్చండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కొంచెము వాటరు వేసేసుకోవాలి. మనము కాజు పేస్ట్ చేసాం కదా, అందులోనే కొంచెము వాటర్ని వేసేసుకొని కడిగి వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియా పౌడర్ని, 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మరొక 5 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. గ్రేవీ చాలా చిక్కగా, పీసెస్ మంచి టేస్ట్తో, గ్రేవీ మంచి చిక్కదనంతో టేస్ట్తో చాలా చాలా బాగుండే చికెను రెడీ అయిపోయింది. ఇందులో ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలండి. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఇలా మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి. చూపిస్తున్నాను, ఎంత బాగా కనబడుతుందో చూడండి. ఇంకా లేట్ ఎందుకండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా.
ఆయిల్ మంచిగా పైకి వచ్చి రెడ్గా ఎంత బాగా కనబడుతుందో చూడండి. నేను చేసిన చికెన్ కర్రీ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.